ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఒకటైతే ఉంది. అదేంటంటే ఫ్రెండ్ పెళ్లి కోసం అనేసి మేము ఆలగడ్డ అయితే వెళ్ళాము. సో ఎంతసేపు అనేసి రూమ్లో కూర్చొని ఉంటాం. సో హోటల్ నుంచి ఒకసారి బయటకు వచ్చాము, ఏమైనా చూద్దాం పదండి, ఇక్కడ ఫేమస్ అయిన శిల్పకళ ఉంది కదా అనేసి బయటకు వచ్చాం. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళాము, శిల్పాలు చెక్కే వాళ్ళ దగ్గరికి. సో ఒక అన్న చెప్తున్నాడు అనమాట, అది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అలాంటిది ఒక పెద్ద మాకు యూఎస్ఏ నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడ మన ఆంధ్ర నుండి చెన్నైకి యూఎస్కి వెళ్తుందండి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి వీళ్ళే తయారు చేసినవి, బట్ ఇవి కాదనమాట యూఎస్కి వెళ్ళేవి. బట్ నేను చూపిస్తున్నాను, ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ చాలా అయితే చాలా బాగున్నాయి. నేను చాలా ఫుల్గా తీసాను వీడియో. మన వాళ్ళు ఎవరైనా కానీ హైదరాబాద్ నుంచి ఇట్లా కడపకు వచ్చే వాళ్ళు కానీ ఆలగడ్డకి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకసారి వెళ్ళండి. నిజంగా చాలా బాగుందన్నమాట. మాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఒక 1 hour వరకు నేను స్పెండ్ చేశాను అక్కడ, ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అసలు ఏం కావాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి. సో ప్రతి ఒక్కటి నేనైతే వీడియో తీసాను అనమాట. చూడండి ఎంత పెద్ద రాయి అయితే ఇలా తయారు చేయగలుగుతారు చెప్పండి. ఇక్కడ చూడండి ఏకంగా వీరభద్ర స్వామిని ప్రిపేర్ చేశారనమాట. సో ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. మీకు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా ఆలగడ్డకి మీకు ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. నిజంగా వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు అనమాట. అన్న మేము చూడవచ్చు అంటున్నా, రండి మేము చూపిస్తాం మీకు అనేది మంచిగా చూపించారు. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంటి ముందర పెట్టుకుంటారు కదా గోడ ముందర. సో అవి సింహాలు అనమాట. సో ఇవన్నీ దేవుడు బొమ్మలు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా చాలా చాలా రెడీమేడ్లో కూడా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చారు, ఇంకొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి. చూసేయండి మొత్తం. ఎంత మంచిగా వేసారు కదా అవన్నీ కూడా. చాలా కొద్ది మందికి వెళ్తారు, మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను కూడా తెలిసిపోతాను. సో ఎలా మిషన్ పెట్టిస్తాను. సో ముందుగానే పెద్ద రాయి తీసుకుని ఆ రాయి మీద మళ్ళీ వాళ్ళకి పెద్ద డిజైన్ తీస్తారంట. స్కెచ్తో డిజైన్ చేస్తారంటే పెద్ద పెద్ద మిషన్స్ పెట్టేసి ఫస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా తీసేసి తర్వాత చిన్న చిన్న మిషన్లతో సో ఇలా చేస్తానమాట. చేస్తున్నాను కదా ఇవన్నీ పెట్టాల్సింది. ఇవన్నీ వచ్చేసి చూడండి, ఇది డిజైన్ అంటే కనుక ఒక పెద్ద కోటలు పెట్టేలాగా. సో ఆయన వర్క్ చేస్తున్నాడు కదా, ఇలా చేస్తారనమాట. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనం ఇంకా చాలా చూడవచ్చు. ఇతనైతే ఇది టెంపుల్కి సంబంధించిన అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇలా మిడిల్లో ఉన్నాడు కదా ఒక ఆయన, ఆయన వచ్చి చెప్తున్నాడు అనమాట, అది పెద్ద టెంపుల్ అవుతుందని నేను దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టెంపుల్ కూడా నేను చూసాను కదండి అనేసి. సో ఇక్కడ కదా ఇక్కడ కూడా ఇక్కడ పాలిష్ పెడుతున్నాడు అనమాట గుచ్చుకోకుండా. దేనికి అదే దేన్ని అదే సో
ఇక్కడ నుంచి అసలుకి టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది అంతా వేసుకి వెళ్ళేదంతా రెడీగా ఉందన్నమాట. ఇవన్నీ స్తంభాలు. ఈ టెంపుల్ వచ్చేసి వేసి పంపిస్తున్నారు. అది కూడా ఎలాగంటే మన చెన్నై ఉంది కదా, ఆంధ్ర తర్వాత చెన్నై వస్తుంది. సో చెన్నైకి లారీలో పంపిస్తారంట ఫస్ట్. మొత్తం ఈ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రీ అంట, సైడ్ ఎంట్రీస్. సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ మొత్తం వచ్చేసి యూఎస్కి ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఆర్డర్ ఇస్తే వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇది మెయిన్ అనమాట. మెయిన్ ఎంట్రీ అంటే మెయిన్ గుడి, మెయిన్ గర్భగుడి. సో ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్ద రాళ్ళు మదనపల్లి నుంచి లేదా రాయచోటు నుంచి ఇంకా కొద్ది పెద్ద పెద్ద చోటు నుంచి ఈ రాళ్ళంటే క్రేన్స్ ద్వారా పెద్ద పెద్ద లారీలలో తీసుకొని వచ్చేసి ఇక్కడ పెడతారు అనమాట. సో ఇక్కడ పెడితే ఇక్కడ యూఎస్ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది కదా, ఈ ఆర్డర్ వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు లేట్ కాకుండా ఫాస్ట్గా ఈ వర్క్ చేస్తున్నారంట. ఓకే, ఇది వచ్చేసి లోపల అనమాట. చూసిన దగ్గర లోపల సేమ్ 4 ఎంట్రీస్ ఉంటాయి. సో సేమ్ థింగ్, సేమ్ ఇలాగా వేసి తీసుకెళ్తారంట. వేపి రాయి వదలకుండా. సో ఈ రాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారంట. సో మేము అడిగాము ఇట్లా ఏంటంటే, సో ఇట్లా మాకు ఆర్డర్ వచ్చింది, మేము వేస్కి తీసుకెళ్తున్నాం బాబు. ఈ వేస్కి 3 months మన ఆంధ్ర వాళ్ళే అండ్ ఆలగడ్డ వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారంట. అది కూడా ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తారంటే షిప్ ఉంటారంట, ఆ షిప్ తీసుకెళ్తారంట. అది బ్యాక్ సైడ్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చెన్నై తీసుకెళ్తే చెన్నై నుంచి షిప్లో వెళ్తుందంట. మా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి గుడి మొత్తం అయిపోయినంత వరకు కట్టిన తర్వాత దాచేస్తారంట. చూడండి మొత్తం దానికి సంబంధించినవి ఇవన్నీ అన్నమాట. సో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా చాలా పెట్టాను, చాలా అంటే చాలా. అదేమో మాకే ఆశ్చర్యం వేసింది, ఏంటంటే ఇంత మంచిగా రాయి వేస్తున్నారు, అసలు ఎలా వస్తుంది వీళ్ళకి రాయ. ये ढाई सौ मापन नहीं करते हैं और पकड़